ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు ముక్కాల ద్వారకానాథ్, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పేదవారికి ఎల్లప్పుడూ అండగా నిలిచేందుకు వేమిరెడ్డి ముందుంటారని వినోద్ రెడ్డి అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలంటే వీపీఆర్కు ఎంతో ఇష్టం. ఆయన జన్మదినం రోజున నగరంలోని అనేక చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని వినోద్ రెడ్డి చెప్పారు. ఇకపై వేమిరెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని ఆయన చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మా అందరికీ మార్గదర్శకులు, దైవ సమానులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, జ్యోతిరావు పూలే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి నివాళులు అర్పించి ఏదైతే ఆయనకి విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు, ఇటు అన్నదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, అలాగే ఆయనకి చేసినటువంటి పాలాభిషేకాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు పెరిగినటువంటి వినోద్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి సేవ అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలను ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా శుభపరిణామం. అలాంటి కార్యక్రమాల్లో అందరి దైవ సమానులు, పెద్దలు, నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. ఈరోజు మేము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మూలాపేట, అలంకార్ సెంటర్, విఆర్సి సెంటర్, నర్తకి సెంటర్, అదేవిధంగా మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఏదైతే వేల మందికి అన్నదాన శిబిర కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఈరోజు వేలాది మంది ఈరోజు విపిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన నుండి నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలదూగాలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు అంటే అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా రోడ్లలో కాంట్రాక్ట్లో కకృతి పడాలా, ఏ విధంగా కల్వర్ట్లో కకృతి పడాలా, ఏ విధంగా లంచాలు తీసుకోవాలా అనే దాని మీద ఈరోజు